అండ్ ఇక్కడ వాటర్ చూడండి, ఇక్కడ ఫెర్రీ ఉంటుంది. సో ఇదే మెట్రో స్టేషన్. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది మార్నింగ్. చూడండి ఇలా ఉంది, ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తుంది. ఇది న్యూ జెర్సీలో ఉన్న మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని న్యూయార్క్ వెళ్ళాలి, అదే ప్లాన్ ఇప్పుడు. చూడండి ఇది మెట్రో ఎట్లా ఉంది. దిస్ ఇస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్. చూడండి ఎంత పెద్దగా ఉందో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్. ఇక్కడ మేమైతే న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి మెట్రోలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడడానికి వచ్చాము. తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ అ ప్లాన్. సో ఇప్పుడు 9/11 మెమోరియల్, అప్పుడు 9/11 అప్పుడు క్రాష్ జరిగింది కదా, ఫ్లైట్స్ తీసుకొచ్చి పడేశారు కదా. సో ఆ బిల్డింగ్స్ దాని మెమోరియల్ దగ్గరికి వచ్చేసాము, అది చూపిస్తాను చూడండి మీకు. సో ఇదంతా 9/11 మెమోరియల్ అనమాట. చూడండి ఎంతమంది చూస్తున్నారు. ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి, అప్పుడు చనిపోయారు కదా 9/11 అప్పుడు. సో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ రాస్తారు అనమాట. అండ్ ఇక్కడ వాటర్ చూడండి, అదే పెద్దగా వస్తుంది, దాంట్లో నుంచి మళ్ళీ లోపల ఒకటి హోల్ లా ఉంది. ఇది 9/11 మెమోరియల్ అనుకుంటా. ఇదిగోండి బిల్డింగ్స్. ఇదే అనమాట వరల్డ్ ట్రేడ్ సెంటర్. చుట్టుపక్కలకి ఇది సూపర్ ఉంది అసలు. పై నుంచి వాటర్ పడుతున్నాయి, మళ్ళీ లోపల ఏమైనా పడుతుంది. ఆ లోపల హోల్లో నుంచి ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు, బట్ అది ఎంత లోతుందో దాంట్లో పడితే ఇంకేమవుతా అంత పెద్దగా ఉంది. సో బేసికల్లీ స్టోరీ ఏంటంటే ఇట్లా ఉంది కదా, ఇక్కడ ఒక పూల్ లాగా, దీంట్లో వాటర్ రావట్లేదు, ఇందాక దాంట్లో వాటర్ వచ్చినాయి కదా. సో ఈ పర్టికులర్ వాటర్ ఎక్కడైతే వస్తున్నాయి, ఈ వాటర్ రాని గుంతలుగా పూల్స్ లాగా ఉన్నాయి కదా, యాక్చువల్గా ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అనమాట. అది 9/11 అప్పుడు అవి క్రాష్ అయింది కదా ఫ్లైట్, సో అప్పుడు కూలిపోయినాయి. సో తర్వాత దాన్ని మెమోరియల్ ఇలా చేశారు. దాన్ని ఇంకా మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ ఏం చేయలేదు. ఆ రీబిల్డ్ కోసం అనేది ఇది ఒక్కటి కట్టారు అనమాట. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది దీని ఒక్కటి కట్టారనమాట. సో యాక్చువల్గా 9/11లో క్రాష్ అయిన ఇంతవరకు అయితే తీయలేదన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇలా ఉంది చూడండి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ అన్ని నార్మల్ బిల్డింగ్స్ అనమాట. ఆఫ్టర్ దట్ దే బిల్ట్ ఇట్. చాలా చల్లగా ఉంది గైస్, టెంపరేచర్ అనేది చాలా చల్లగా ఉంది. -2 అలా ఉందన్నమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ చుట్టుపక్కల చూడండి ఎలా ఉంది, మీకు చూపిస్తాను ఒక వ్యూ, ఒకసారి చూపిస్తాను. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఈ స్ట్రీట్స్లో తిరుగుతుంటే ఆ వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇంత మంచిగా డెకరేట్ చేశారు. బిల్డింగ్స్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ డెకరేషన్స్, ఇక్కడ ఇటు సైడ్ కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ అంతా ఫైనాన్షియల్ క్లయింట్స్ ఉన్నాయి కొన్ని, అండ్ చాలా షాప్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కూడా ఉంటాయి కొన్ని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ జనాలు అయితే మీకు కనిపిస్తున్నారు చూడండి, చాలామంది తిరుగుతున్నారు. ఈవెన్ టెంపరేచర్ కొంచెం చల్లగా ఉంది, బట్ యా ఇట్ ఈస్ మేనేజబుల్ అన్నట్టు ఉంది. చాలామంది చూడండి తిరుగుతున్నారు. అమెరికాలో ఇలా రేర్గా కనిపిస్తారు, ఎక్కడైనా సిటీస్లోనే ఏదైనా షాపింగ్స్ అట్లా అంటే ఏరియాలోనే కనిపిస్తారు ఇలా జనాలు బయట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు కదా చూడండి. చెప్తా బ్రో, డోర్ ఉంటుంది కదా. నేను యాక్చువల్లీ నాకు ఒక చూడండి గాయస్, దిస్ ఇస్ ద ఛార్జింగ్ బుల్. న్యూయార్క్లో ఉంటుంది కదా ఛార్జింగ్ బుల్. ఇక్కడ ఎలా చూడండి, ఎలా ఫుల్ రష్ ఉంది. కనిపిస్తుందా లేదు ఎండకి, బట్ ఈ బాల్స్ ఇక్కడ పట్టుకుంటే లక్ ఉంటుంది అని అంటారు బ్యాక్ సైడ్ నుంచి. బట్ రష్ మాత్రం మామూలుగా లేదు, ఫుల్ రష్ ఇక్కడ.
దిస్ ఇస్ ద ఛార్జింగ్ ఫుల్ ఆఫ్ న్యూయార్క్. ఇదే అనమాట ఛార్జింగ్. ఛార్జింగ్ ఈ బాల్స్ పట్టుకుంటే లక్ష్మణే కదా, సో అందుకని ఇక్కడ చాలా మంది పట్టుకుంటారు అనమాట. దానికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. నేను అనుకుని పట్టుకున్నాను. ద లైన్ ఈజ్ లైక్ దిస్. చాలా పెద్ద లైన్ ఉంది. సో ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ లైన్, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మేము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. లాస్ట్ అండ్ ఫైనల్ వ్యూ ఆఫ్ ద ఛార్జింగ్ బుల్ ఈస్ హియర్ గైస్. ఇలా ఉంటుంది గైస్. మీరు అఫీషియల్గా టికెట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ చాలా స్కామర్స్ ఉన్నారు. మా దగ్గర తీసుకోండి, ఇంకా దగ్గర చూపిస్తాము అది ఇది కొంతమంది వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. ఫ్రీ రైడ్ కూడా అవుతుందంట, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. బట్ వీళ్ళ దగ్గర అయితే మోసపోవద్దు. ఇది లైక్ స్కామ్ జరుగుతుంది. రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన ఒకటే విషయాలు చెప్తున్నాడు, దగ్గరికి చూపిస్తా, వాళ్ళు చూపిస్తా, ఇది చూపిస్తాను. బట్ వాళ్ళ బిజినెస్, బట్ అఫీషియల్ దగ్గర మీరు బుక్ చేసుకోవచ్చు. దే ఆర్ నాట్ అఫీషియల్ గైస్. వాళ్ళు జస్ట్ టూర్ గైడ్స్ లాగా తీసుకొని చెప్తా ఉంటారు, కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు మీ దగ్గర. దాట్స్ వాట్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి, మొత్తం రాక్స్ తోటి. ఇదంతా మీరు ట్రై టు బుక్ అఫీషియల్ సైట్స్. ఓకే, స్టార్ బాక్స్కి వచ్చాము ఫర్ కాఫీ బ్రేక్. లైట్గా వైట్ చాక్లెట్ మోకా అని హెవీగా ఒకేసారి మారరు. అసలు వాడరు. స్టార్ బాక్స్ లోపల ఎలా ఉందన్నమాట, ఫుల్ రష్ ఉంది. కాఫీ తీసుకున్నాం, ఇంకా ఫెర్రీకి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత రష్ ఉంది. జస్ట్ హ్యాడ్ అ కాఫీ అన్నట్టు, గోయింగ్ ఫర్ ఫెర్రీ రైడ్. స్టేటన్ ఐలాండ్ ఫెర్రీ ఇది. We came here for a ferry ride. It's a ferry and we're boarding to ferry right now. Captain actually. This is a ferry. Boarding into the ferry right now. ఫుల్ జనాలు ఉన్నారు. సో పైకి వెళ్దాం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఫెరీ స్టార్ట్ అవుతుంది. వ్యూస్ ఫెరీ. Waiting for the final gates to open to a new tomorrow. Moving with the motion, following the light that sets me ఫెరీ నుంచి వ్యూ ఇది. చూడండి ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది ఫిల్డెల్ఫియా వెళ్తుంది. ఫిల్డెల్ఫియా నుంచి మీకు వస్తుంది. నేను ఫెరీ ఎక్కలేను, బోట్స్ ఎక్కాను సేమ్ ప్లేస్లో శాన్ ఫ్రాన్సిస్కో. అప్పుడు ఓపెన్ అవుతుంది. మళ్ళీ బుల్లు దగ్గర నుంచి వెళ్తాం మళ్ళీ. అదే కదా బ్రిడ్జి, అదే కదా బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇదే అనమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్. బ్రూక్లిన్ బ్రిడ్జ్.
ఫ్రంట్ పార్ట్లో ఉన్నాము, ఫెర్రీ ఫ్రంట్ పార్ట్లో అవుతుంది అనమాట. ఇక్కడైతే మీకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ద వ్యూ అనమాట. ఫెర్రీలోంచి ఫెర్రీలో చూడండి ఎలా ఉంది ఇట్లా అదర్ సైడ్ ఆఫ్ ద వ్యూ. నుంచి వ్యూస్ ఇది చిప్పట్ల బౌలు. దీంట్లో రైస్, చికెన్, లెట్యూస్, బీన్స్ చాలా అయితే తిరగేస్తుంది. నెక్స్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. చూడండి ఇంకా సూపర్ ఉంది. ఈ వ్యూస్ అంతా చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ అన్నీ సేల్ చేస్తున్నారు బ్రిడ్జ్ మీద.